ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికాకి మరొక బిగ్ షాక్ తగిలింది. ఇరాక్లో యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిపోయింది. ఇరాన్లో యుద్ధంకి సంబంధించిన విషయం పైన ఇది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అటు యుద్ధ విమానాలలో కూడా ఎప్పటికప్పుడు ఆయిల్ ఫిల్ చేయడానికి ఉపయోగించేటువంటి ఒక KC-135 అనేటువంటి ఈ విమానం ఇప్పుడు కుప్పకూలిపోయింది. సో పైలట్ కో పైలట్ ఇంధనం నింపే వ్యక్తి దుర్మరణ పాలయ్యారు. సో కాల్పుల వల్ల కాదని అమెరికా చెప్తోంది. మేము టెక్నికల్ ఇష్యూ పరంగానే కుప్పకూలిపోయామని అమెరికా చెప్తోంది. కానీ ఇది ముమ్మాటికి మేం చేసిన అటాకే అని చెప్పి ఇరాన్ చెప్తోంది. అది కాల్పుల పరంగా జరిగినా టెక్నికల్గా జరిగినా అమెరికా మాత్రం తీవ్రంగా నష్టపోయింది. 3 మరణాలకి కారణమైంది. ఇరాక్లో ఈ విమానం కుప్పకూలిపోయింది. KC-135 అనేటువంటి ఈ విమానం అటు యుద్ధ విమానాలకి గాల్లో ఎగురుతుండగానే, బహుశా మీరు ఇప్పుడప్పుడు ఈ మధ్య కాలంలో యుద్ధం మొదలైనప్పటి నుంచి AI వీడియోలు లేకపోతే రకరకాల వీడియోలు చూసే ఉంటారు. గాల్లో ఎగురుతుండగానే ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్కి డీజిల్ లేదంటే ఆయిల్ ఫిల్ చేస్తూ ఉంటారు. సో ఆయిల్ ఫిల్ చేసేటువంటి ఆ విమానం ఇది KC-135. సో ఇప్పుడు పైలట్ అండ్ కో పైలట్ అండ్ ఆయిల్ ఫిల్ చేసే వ్యక్తి మొత్తంగా 3 మరణించారు. సో ఇరాన్ ఏం చెప్తోందనంటే ఆ విమానాన్ని కుప్పకూల్చింది మేమే, అమెరికాను సైతం ఢీకొంటున్నామన్నట్టుగా ఇరాన్ చెప్తోంది. కానీ అమెరికా మాత్రం ఇది టెక్నికల్ ఫాల్ట్లో భాగంగానే ఆ విమానం కుప్పకూలిపోయింది, దీనికి ఇరాన్కి ఎటువంటి సంబంధం లేదు, సో మేమే టెక్నికల్ ఫాల్ట్ వల్ల ఆ విమానం కూలిపోయిందని కన్ఫర్మ్ చేస్తున్నాం అని అమెరికా అంటోంది. సో ఇప్పటివరకు ఇరాన్ యుద్ధంతో మొత్తంగా 4 యుద్ధ విమానాలను ధ్వంసం చేసుకుంది అమెరికాకు సంబంధించి 4 యుద్ధ విమానాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. యుద్ధం చేస్తున్న విమానాల్లో ఇంధనాన్ని నింపేటువంటి ఈ కీలకమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కూడా కుప్పకూలిపోవడంతో అంతా షాక్ గురయ్యారు. అమెరికాకు ఒక బిగ్ షాక్ తగిలింది. సో 2 KC-135 విమానాలు యుద్ధంలో ఉండగా ఒకటి సేఫ్ ల్యాండింగ్ అయింది, మరొకటి కుప్పకూలిపోయింది. ఇరాక్ సముద్ర తీరంలో కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. సో ఇప్పటివరకు ఒకసారి లాసెస్ పరంగా చూద్దాం. సో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి ఇరాన్ మొత్తంగా 14 ఎయిర్ క్రాఫ్ట్ అని కోల్పోయింది. F-14 ఉంది, F-4, F-5, Sukhoi 22, Yak-130. సో ఇజ్రాయెల్ వైపుగా 0 లాస్, ఎటువంటి లాస్ లేదు. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాత్రం 4 ఎయిర్ క్రాఫ్ట్లను కుప్పకూలిపోయింది. దాంట్లో KC-135 ఒకటి అండ్ F-15లు 3 ఎయిర్ క్రాఫ్ట్లు కుప్పకూలిపోయాయి. సో బేస్డ్ ఆన్ దిస్ లాస్ అమెరికాకి ఒక్కో ఎయిర్ క్రాఫ్ట్ విలువ 300 నుంచి 400 కోట్ల రూపాయలు. ఇక ట్రాన్స్పోర్ట్ అండ్ సపోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ల విషయానికి వస్తే 12 ఇరాన్ లాస్ అయింది ఈ యుద్ధం మొత్తంలో. ఇటువైపు నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రెండింటిని కోల్పోయింది. సో దాంట్లో ఒకటి KC-135 అండ్ మరొకటి 2 కోల్పోయింది. ఇక మిలిటరీ డ్రోన్స్ విషయానికి వస్తే డజన్ల కొలది ఇరాన్ ఆ మిలిటరీ డ్రోన్స్ని కుప్పకూలిపోతే ఇటువైపు నుంచి 12 MQ-9 అన్నీ కూడా ఇప్పుడు కుప్పకూలిపోవాల్సి వచ్చింది అమెరికా. సో 15 ఇజ్రాయెల్ డ్రోన్స్ కుప్పకూలిపోయాయి. ఒకసారి KC-135 నిన్న ఎక్కడైతే ఇరాక్ సముద్ర తీరంలో కుప్పకూలిపోయిందో సో అది ఆ బిగ్గెస్ట్ బ్లాస్ట్ సంభవించింది, భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సో దీని వెనుక మేం ప్రయోగించిన మిసైల్సే ఉన్నాయని చెప్పి ఇరాన్ చెప్తోంది. కానీ ఇరాన్కి ఎటువంటి ప్రమేయం లేదు, మేమే టెక్నికల్ ఫాల్ట్ వల్ల కూలిపోయామని చెప్పి అమెరికా అంటోంది. ఒకసారి నా ఇరాక్లో ఆ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిన సమయంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ వీడియో చూద్దాం. రైట్, గతంలో కూడా సుమారుగా 4 ఫైటర్ జెట్ కుప్పకూలిపోయాయి. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. గాల్లో గింగిరాలు గిరాగిరా తిరుగుతూ అలా కుప్పకూలిపోయింది. వెంటనే అక్కడి నుంచి ఆ పైలట్ ఎజెక్ట్ అయిపోతాడు. పైలట్ ఎజెక్ట్ అయిపోయి పారాచూట్ సహాయంతో బయటికి వెళ్ళిపోతాడు. ఆ ఫైటర్ జెట్ మాత్రం అలా కుప్పకూలిపోతుంది. సో అది కుప్పకూలిపోగానే ఓమన్లో కుప్పకూలిపోయింది ఇది. సో ఓమన్లో ఉన్న వారంతా కూడా ఒకసారిగా పైలట్ని చుట్టుముట్టారు. కానీ నేను అమెరికా అని చెప్పగానే ఆయన్ని సేఫ్గా తీసుకెళ్లి మళ్ళీ అమెరికా ఎయిర్ బేస్కి తరలించడం జరిగింది. అక్కడ పోలీస్ అండ్ అక్కడ మిలిటరీ ఆపరేషన్స్ కూడా వాడిని కాపాడాయి. సో అమెరికాకి గల్ఫ్ దేశాలు సపోర్ట్ ఇస్తున్నాయా అంటే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతోంది. గతంలో ఎయిర్ క్రాఫ్ట్లు కుప్పకూలిపోతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ పైలట్స్ ఎజెక్ట్ అయిపోయి పారాచూట్ సహాయంతో మెల్లగా ల్యాండ్ అయ్యే ప్రయత్నం చేశారు. ల్యాండ్ అవుతున్న తరుణంలో అక్కడికి చేరుకున్న కొంతమంది సామాన్య జనం కానివ్వండి, మిలిటరీ కానివ్వడానికి గన్స్ ఎక్కి పెట్టాయి. కానీ ఆ తర్వాత అమెరికన్ నేను అని చెప్పగానే వారిని కాపాడగలిగాయి. సో ఇప్పుడు KC-135 అనే విమానం చాలా పెద్ద విమానం ఇది. సో KC-135 ఇట్స్ అండ్ సపోర్టివ్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ చెప్తారు దీన్ని. సో ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఇది ఆయిల్ని క్యారీ చేసే ఎయిర్ క్రాఫ్ట్. గాల్లో ఎగురుతుండగానే ఇతర యుద్ధంలో పార్టిసిపేట్ చేసే విమానాలకి ఆ ఎయిర్ క్రాఫ్ట్లకి ఫ్యూయల్ నింపడానికి దీన్ని ఉపయోగిస్తారు. సో ఇప్పటివరకు హెలికాప్టర్స్ ఎటువంటి లాస్ లేదు. ఇక రాడార్ సిస్టంలో ఇటువైపు చాలా బిగ్గెస్ట్ రాడార్ సిస్టమ్ కుప్పకూలిపోయింది ఇరాన్. అమెరికా కూడా రాడార్ సిస్టమ్ని కుప్పకూలిపోయింది. ఇక ఎయిర్ బేసెస్ విషయానికి వస్తే డజన్ల కొద్ది ఎయిర్ బేస్ అనేది కూడా ఇక్కడ నష్టపోయింది ఇరాన్. అటు అమెరికా 17 US ఎయిర్ బేసెస్ని కుప్పకూలిపోవాల్సి వచ్చింది. సో మిసైల్ లాంచర్స్ని ఇటువైపు మనీగా డిస్ట్రాయ్ అయిపోయి ఇరాన్ వైపు నుంచి.
సో అమెరికా కూడా కొన్ని మిసైల్ లాంచెస్ని కుప్పకూలిపోయింది. మొత్తంగా 37 ఎయిర్ క్రాఫ్ట్లు ఇరాన్ కోల్పోతే ఇజ్రాయెల్ 15 డ్రోన్స్ను కోల్పోయింది. యుఎస్ఏ 16 డ్రోన్స్ అండ్ అటు ఎయిర్ క్రాఫ్ట్స్ని కుప్పకూలిపోవాల్సి వచ్చింది. సో ఒక్కోటి సుమారుగా ఇప్పటివరకు 500 పైచిలకు బలిస్టిక్ మిసైల్స్ని ఇరాన్ ప్రయోగిస్తే డజన్ల కొద్ది టోమహాక్ యూజ్ చేసింది అమెరికా. ఇక డ్రోన్స్ విషయానికి వస్తే 2000 డ్రోన్లని ఇరాన్ ప్రయోగిస్తే ఇప్పటివరకు ఇజ్రాయెల్ సుమారుగా కొన్ని వందల కొద్ది డ్రోన్స్ని కుప్పకూలిపోవాల్సి వచ్చింది. MQ-9 అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కాంబాట్ డ్రోన్ అమెరికా దగ్గర ఉంది. అవన్నీ కూడా చాలా కుప్పకూలిపోయాయి, చాలా తీవ్ర నష్టం వాటిల్లింది. సో ఇరాన్కి $50,000 నష్టపోతే అమెరికా కూడా సుమారుగా $12 మిలియన్ ఒక్కో ఇంటర్సెప్టార్కి సుమారుగా వాళ్ళు ఉపయోగించేటువంటి ధర ఎంతనంటే 40 కోట్ల రూపాయలు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. అటు ఇరాన్ కూడా యాజ్ ఆఫ్ నో కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయింది. సో విజువల్స్ మనం చూస్తున్నాం, సముద్రం పైన ఆ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిపోయి ఆ మంటల్లో చెలరేగడం లాంటి విజువల్ మన లెఫ్ట్ సైడ్లో కనబడుతోంది. ఇక రైట్ సైడ్లో యుద్ధ నౌక కూడా కుప్పకూలిపోయిన విజువల్ కనబడుతోంది. సో నిన్ననే ఇరాక్ సముద్రం తీరంలో ఓ యుద్ధ నౌక కూడా కుప్పకూలిపోయింది. ఆ యుద్ధ నౌకను కూడా మనం విజువల్లో చూస్తున్నాం. సో ఆ యుద్ధ నౌక మంటల్లో కాలిపోతోంది. సో దీని వెనుక కూడా ఇరాన్ హస్తమే ఉంది. నిన్న ఒక యుద్ధ నౌకని పేల్చేసిన ఇరాన్ ఈరోజు అమెరికాకు సంబంధించిన ఒక ఎయిర్ క్రాఫ్ట్ కూడా కుప్పకూల్చింది. సో ఈ రెండు సంఘటనలతో అమెరికా మరింత ఆగ్రహానికి గురే అవకాశం ఉంది. అమెరికా మరింతగా దాడులను పెంచే అవకాశం కనబడుతోంది. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పదే హెచ్చరిస్తూ ఉన్నారు, మీరు కనుక యుద్ధాన్ని ఆపకపోతే ఇది మరింత తీవ్రతరం అవుతుంది, మీరు యుద్ధాన్ని విరమించకపోతే మరింత తీవ్రతరం అవుతుందన్నట్టుగా అమెరికా హెచ్చరిస్తున్న తరుణంలో ఏకంగా అమెరికానే ఢీ కొడతామన్న చందంగా అక్కడ ఎయిర్ బేసెస్ని కుప్పకూల్చడం, యుద్ధ నౌకల్ని కుప్పకూల్చడం, ఎయిర్ క్రాఫ్ట్లని కుప్పకూల్చడం లాంటి ప్రయత్నం ఇరాన్ చేస్తున్నారంటే ఇరాన్ ఒకవేళ అమెరికా యుద్ధాన్ని ఆపినా ఈసారి ఇరాన్ మాత్రం ఆపదలుచుకోలేదు. పదే అమెరికా నుంచి టార్చ్ అనుభవించడం, 5 సంవత్సరాలకోసారి 10 సంవత్సరాలకోసారి యుద్ధాన్ని చవిచూడడం, తీవ్రంగా నష్టపోవడం, ఇవన్నీ కూడా చాలా ఆందోళన గురి చేస్తున్నాయి. కాబట్టి ఈసారి కొడితే డైరెక్ట్గా కుంభస్థలమే అన్నట్టుగా ఇరాన్ సిద్ధమైపోయింది. సో రెండు అమెరికాకి బిగ్గెస్ట్ లాస్, ఒకటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుద్ధ నౌక, ఇంకొకటి ఎయిర్ క్రాఫ్ట్. ఈ రెండు కూడా కుప్పకూలిపోయాయి. రెండు కూడా చాలా కీలకమైనటువంటివి. అమెరికా ఇప్పుడు యుద్ధం చేస్తున్న తరుణంలో రెండు కూడా చాలా కీలకమైనవి. సో ఒకటి యుద్ధాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాయి, ఇంకొకటి సముద్ర మార్గం వెంట ఇరాన్ని ఎక్కుపెట్టడానికి తరలిస్తున్నటువంటి యుద్ధ నౌకలు. సో ఇప్పుడు ఈ రెండు కూడా, ఒకటి యుద్ధ నౌక అండ్ ఇంకోటి ఎయిర్ క్రాఫ్ట్, రెండు కూడా కుప్పకూలిపోవడంతో అమెరికాకి బిగ్గెస్ట్ లాస్ ఏర్పడింది. యాజ్ ఆఫ్ నో అమెరికాకు సంబంధించిన దాంట్లో డెత్ కౌంట్ చూసినా కూడా, మరణాల సంఖ్య చూసినా కూడా యుఎస్ సంబంధించి 10 మంది మిలిటరీ సోల్జర్స్ మరణిస్తే ఇరాన్లో 1300 మంది మరణించారు. దాంట్లో సివిలియన్స్ ఉన్నారు, మిలిటరీ పర్సన్స్ ఉన్నారు. ఇజ్రాయిల్లో 80 మంది మరణించారు. ఇక గల్ఫ్ కంట్రీస్ మొత్తంలో 17 మంది మరణించారు. సో అటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫస్ట్ వీక్లో సుమారుగా కాస్ట్ ఎంత దీనిపై యుద్ధంపై పెట్టాల్సి వచ్చిందంటే $11.3 బిలియన్, $11.3 బిలియన్ ఖర్చు పెట్టింది ఇప్పటివరకు అమెరికా. ఇక ఇజ్రాయిల్ $3 బిలియన్ ఖర్చు పెడితే ఇరాన్ $6 బిలియన్ ఖర్చు పెట్టింది. అంటే ఇరాన్తో పోలిస్తే రెట్టింపుగా డబల్ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. సో అటు బడ్జెట్ పరంగా కూడా చాలా పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్ బడ్జెట్ని, వార్ బేస్డ్ బడ్జెట్ని అమెరికా లాస్ అవ్వాల్సి వస్తుంది. సో ఎకనామిక్ ఇంపాక్ట్ కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంది. సో ఇటు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఇంటరప్ట్ అయిపోయాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయింది ఇరాన్లో. ఇజ్రాయిల్లో టూరిజం డ్రాప్ అయిపోయింది, ఎమర్జెన్సీ డిఫెన్స్ స్పెండింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. యుఎస్లో ఫ్యూయల్ ప్రైస్ పెరిగింది, డిఫెన్స్ బడ్జెట్ కూడా పెరిగింది. సో అమెరికా కూడా చాలా తీవ్రంగా నష్టపోతోంది. ఒకంతగా అమెరికా ఇరాన్ కనుక నష్టపోతే రెండింతలుగా అమెరికా నష్టపోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇప్పటివరకు ఈ యుద్ధం సమయంలో ఇరాన్ కోల్పోయింది $6 బిలియన్. $6 బిలియన్ ఇరాన్ కోల్పోతే అటు అమెరికా మాత్రం $13 బిలియన్ కోల్పోవాల్సి వచ్చింది. అంటే డబల్గా వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు. ఫైనాన్షియల్గా నష్టపోయారు, ఆస్తిపరంగా నష్టపోయారు, వార్షిప్ పరంగా నష్టపోయారు, వార్ క్రాఫ్ట్స్ కుప్పకూలిపోతున్నాయి. సో వరుస క్రమంలో ఇరాన్కు పెట్టినటువంటి దాడి చేస్తున్నటువంటి వీటిని కూడా కాపాడుకోవడం కోసం, తన అహంకారాన్ని చాటి చెప్పుకోవడం కోసం డొనాల్డ్ ట్రంప్ ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారో చూస్తున్నాం. సో ఇప్పుడు ఒక ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఒక యుద్ధ నౌక రెండు కుప్పకూలిపోవడంతో దీనికి అమెరికా రియాక్షన్ ఏముంటుందో చూడాలి. సో ఇరాక్ సముద్ర మార్గంలో ఇరాక్ పైన ఈ దాడి జరిగింది. దీంతో పాటుగా ఇరాక్లో ఉన్నటువంటి బగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే యూనియన్
3 అనేటువంటి ఒక ఎయిర్ బేస్ ఉంది అమెరికాది. సో ఆ యూనియన్ 3 ఎయిర్ బేస్ పైన నిన్న ఇరాన్ దాడి చేసింది. అక్కడ నుండి ఎయిర్ క్రాఫ్ట్లను కుప్పకూల్చడం కోసం చేసిన దాడిలో బగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కొంత పాక్షికంగా ధ్వంసం అయిపోయింది. 5-6 విమానాలు కూడా పూర్తిగా ఆ మిసైల్ అటాక్లో శిథిలాల కారణంగా కొంత డ్యామేజ్ అయ్యాయి. సో దీనికి కూడా ఇరాన్ అగ్రెసివ్గా రియాక్ట్ అవుతోంది. సో ఇరాక్ కూడా ఇప్పుడు యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇరాక్ సముద్రం పైన అమెరికా యుద్ధనౌక పేలిపోయింది. ఇరాక్ సముద్రంలో వెళ్తున్నటువంటి యుద్ధనౌక పేలిపోయింది. యుద్ధ విమానం కూడా పేలిపోయింది. ఇటువైపు ఇరాక్ ప్రాంతంలో బగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా ప్యాసింజర్ విమానాలు కూడా కొంత ఇబ్బంది పడ్డాయి. వాటిపైన కూడా దాడి జరిగింది. అవి కూడా కొంత పాక్షికంగా దెబ్బతిన్నాయి. సో ఇరాక్ కూడా ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అమెరికా ఇచ్చే సహాయంతో ఇరాక్ ఎటువంటి యుద్ధం దిగిపోతోంది, ఇరాన్పై ఎటువంటి అటాక్ చేస్తుందో చూడాలి. طبعا هذا النسبيتين مو وحده ولد خطيته حاصروا అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.